కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢంలో వాళ్ళ భార్యలని పుట్టింటికి పంపించే రూల్ ఎవడు పెట్టాడో నాకైతే తెలియదు, కానీ ఆ పెట్టేదేదో ప్రతి సంవత్సరం పెట్టొచ్చు కదా. కనీసం సంవత్సరానికి ఒక్క నెలైనా మా మొగాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. సిరి, నేను చేత్తో చీపురు పట్టుకోకుండా ఇల్లంతా క్లీన్ చేయడం ఎలా? ఈ మొగుడి చేతికి చీపురు ఇవ్వు అయితే. నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టు. ఎందుకు 6 ముక్కలు కట్ చేస్తే మన ప్రాబ్లమా? వద్దొద్దు, నేను డైటింగ్ లో ఉన్నా, 4 ముక్కలే తింటా. తాళ ఎవరు కట్టారే? మీరే. చేతులు ఎవరు కట్టుకోవాలి? నేనేనండి. అది ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. మన పెళ్లి రోజు వస్తుంది కదా, కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు చీర తీసుకోనా చూడిదారు తీసుకోనా? నాదేముందండి, అంతా మీ ఇష్టమే. మీకు ఉతకడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి. హలో, మొన్న పెళ్లికి చెప్తే రాలేదేంటండి? కాస్త అర్జెంట్ పనుండి రాలేకపోయాను. మీరు రాకపోతే రాలేదు, మీ పక్కింటి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ చేతికి ఈడి డబ్బులు ఇచ్చైనా పంపించాలి కదా. పంపిద్దాం అనుకున్నానండి, కానీ మర్చిపోయాను. సరే, ఇప్పుడు గుర్తు చేసాగా, ఈ నెంబర్ కి ఫోన్ పే చేసే. చేస్తా. మీ ఫంక్షన్ కి 1000 రూపాయలు వేసాను, కాస్త చూసి పంపించు. చూసి కాస్త ఎక్స్ట్రా వేసి పంపిస్తానండి. మర్చిపోవుగా? మర్చిపోనండి, ఫోన్ పెట్టిగానే చేస్తాను. సరే, ఉంటా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? తీసుకోండి. నేను డైట్ కంట్రోల్. ఇప్పుడు డైట్ చేసి ఏం చేస్తావు? తీసుకో. ఇందాకే 8 సమోసాలు తిన్నాడు, ఇప్పుడేమో డైట్ అంటున్నాడు. ఏం పందే అన్నా, చిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? నీకు లేదా? మోయే యాదవ పెన్షన్ లేచామంటే. ఎటు పోతున్నావు? కోమలి వైన్స్. నేను అడిగిన అన్నిటికీ సమాధానం చెప్పిపో. సరే అడుగు. తాజ్ మహల్ ఎక్కడున్నది? భూమి మీద. అన్నం తినకపోతే ఏమైతది? మిగిలిపోద్ది. భార్య లేని పతి ఎవరు? అల్లోపతి. పగలు కూడా కనిపించే నైట్ ఏంటిది? గ్రానైట్. వేలికు పెట్టుకొని రింగ్ ఏంటి? ఫైరింగ్. అందరూ భయపడే బడేంటి? చేతబడి. అందరూ నమస్కరించే కాలేంటిది? పుస్తకాలు. దయ్యం పోవాలంటే తాయితు కట్టాలి. దయ్యం రావాలంటే తాలి కట్టాలి. తాగుబోతుకు ఉండవలసినే కోటర్ గిలాసా వాటర్. తాగుబోతుకు ఉండకూడని సిగ్గు ఇజ్జత్ లజ్జా మానం. ఏంటి, మీ డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి కూడా పడిపోయిందండి. అప్పుడు నువ్వెక్కడున్నావు? నేను వంటగదిలో వంట చేస్తున్నానండి. ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా. పెళ్లి కాకముందు మొగుడు సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నా. మరి పెళ్లి అయ్యాక మొగుడికి 3 పూటలు వండడం తప్ప ఏమి సాధించలేనని అర్థమైంది. అయ్యా, అమ్మాయి పుట్టిందంటగా? అవునయ్యా. ఏం పేరు పెడుతున్నావు? మా అమ్మ పేరండి లక్ష్మి. లక్ష్మి ఏంట్రా లక్ష్మి? ఇంకొకటి పేరు కాపీ కొట్టడానికి సిగ్గనిపించడం లేదురా? చిచ్చి చిచ్చి. లక్ష్మి లాకి షీమి షాకి మీలా షక్మిలా అని పెట్టుకోరు, అదిరిపోద్ది. నాన్న, నీకు విషయం చెప్తా, కోప్పడవుగా. My name is Priya, but my friends call me. Yeah! Priya! I love Priya. నువ్వు గణపతి ఎన్నుకుంటే నేను గణపతి ముంగటుంటా. ప్రియా